Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పూటకు ఓ మాట, పవన్ లక్ష్యం నెరవేరుతుందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో నెరవేరుతుందా అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. కులాల ప్రస్తావన చేయకుండానే రాజకీయాలు చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడం ఆచరణలో సాధ్యమేనా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే కులాలతో ముడిపడి ఉన్న రాజకీయం. గత కొన్ని దశాబ్దాలుగా కులాల మధ్యనే రాజకీయం నడుస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుల జాడ్యాన్ని కూకటి వేళ్లతో పీకివేయాలని ప్రయత్నించడం సాహసోపేతమైన చర్యగానే చూడాలి. ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీ అయినా కులం పునాదుల మీద నడవాల్సిందే. కొన్నేళ్లుగా అన్ని పార్టీలు అదే కోవలో నడుస్తున్నాయి. కానీ ఇటీవల పవన్ కళ్యాణ్ తాను కులం ప్రస్తావన లేకుండానే రాజకీయాలు చేస్తానని చెప్పడం ఒకంత ఆశ్చర్యకరమే. కులాల పేరు చెప్పి తాను ఓట్లు అడగనని కూడా పవన్ కళ్యాణ్ అనడం వచ్చే ఎన్నికల ప్రచారం వరకు ఆగాల్సిందే. ఎందుకంటే గత ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ కులం ప్రస్తావన తీస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లోనూ కాపు సామాజిక వర్గం అండ పవన్ కళ్యాణ్కు అవసరం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారన్నది జన సైనికుల్లోనూ చర్చ మొదలైంది. అయితే పవన్ కళ్యాణ్కు సినిమాల పరంగా కులాలకు మతాలకు అతీతంగా అభిమానులు ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ రాజకీయాలకు వచ్చేసరికి వేరుగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో 27% ఓటు బ్యాంకున్న కాపు సామాజిక వర్గాన్ని తెలివైన ఏ రాజకీయ నాయకుడు దూరం చేసుకోరు. పవన్ కళ్యాణ్ కూడా అదే విశ్వాసంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల సమయానికి తనను వదిలి వెళ్లరన్న ధీమాలో ఆయన ఉన్నారు. కేవలం కాపు సామాజిక వర్గం ఓట్లతోనే ఎవరూ గెలవలేరన్న పవన్ కళ్యాణ్ మాటల్లోనూ నిజం లేకపోలేదు. అందుకే ముందుగా మిగిలిన సామాజిక వర్గ ఓటర్లను దగ్గరకు తీసుకోవడం ప్రథమ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పెట్టుకున్నట్లు కనపడుతోంది. చివరకు కాపులు తనను వీడిపోరన్న నమ్మకమే పవన్ నోట ఆ మాట పలికిస్తుందంటున్నారు. మరి ఎన్నికల నాటికి పవన్ మాట తీరు ఎలా మారుతుందన్నది చూడాలి.